వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్. నేను మీ అపరాజిత. వెరీ గుడ్ మార్నింగ్ అండి. చక్కగా మేమైతే ఇప్పుడు టైం వచ్చి 8:30 అవుతుంది. మేమైతే చక్కగా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చామండి. చక్కగా టైం స్పెండ్ చేస్తున్నాం మేము మార్నింగ్ లేకుండా పడుకున్నామండి. అంటే నిన్న నైటే మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసామండి, ఫ్రైడే ఈవినింగ్ ప్లస్ ఈ రోజు సాటర్డే ప్లస్ సెకండ్ సాటర్డే కాకపోయినా వీళ్ళకి హాలిడేస్ రిచి వాళ్ళకి. ఈరోజు సెకండ్ సాటర్డే. సో మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాము. అంటే నైట్ మంచి నిద్ర పట్టిందండి. ఇంకోటి ఏంటంటే మామూలు రెగ్యులర్ టైంకి పడుకున్నాం కానీ చాలా పీస్ఫుల్గా పడుకున్నాము. ఇక్కడ కూడా అంత పీస్ఫుల్గా పడుకుని చాలా కాలం అయింది. మరి ఎందుకో నైట్ మాత్రం పీస్ఫుల్గా నిద్ర పట్టింది. 7:30కి లెగిసిపోయాము. హాట్ చాయ్ తాగాము. మేమైతే నేను అపరాజిత వాక్ అని బయలుదేరామండి. అయితే వీళ్ళిద్దరూ ఎలాగో వచ్చారు కదా అని పార్క్ వచ్చి ఏమంటారు షటిల్ ఆడుకుంటున్నాము. సో వీడియో మేము టిఫిన్ చేసి అంతవరకు అక్కడ వరకు కంటిన్యూ చేస్తాము. సరదాగా మా టైం ఎలా స్పెండ్ చేస్తాము. ఒక్కసారి చూడండి, రిచి క్రిస్ వాళ్ళు షటిల్ స్టార్ట్ చేశారండి. అదే వీళ్ళకి అసలు బాగా క్రికెట్ అంటే ఇష్టం అండి. సడన్గా షటిల్ మీదకి షిఫ్ట్ అయ్యారు. అంటే క్రికెట్ ఇష్టం లేదని కాదు, క్రికెట్తో ప్రాబ్లం ఏంటంటే కనీసం ఒక 5-6 ఉండాలి క్రికెట్కి. వాడు బౌలింగ్ వేయాలి, ఒక కీపింగ్ కాయాలి, ఒకటి ఫీల్డింగ్ కాయాలి. కాబట్టి అది చాలాసార్లు కష్టం అవుతుంది క్రికెట్. మమ్మల్ని ఆడమంటున్నారు, మేము ఆడలేమరా బాబు అంటే షటిల్ బ్యాట్లు 2 ఉంటే చాలు కదా. అవును, ఆడుకుంటున్నారు చాలా సరదాగా. కాకులు మాత్రం బోల్డ్ అవుతున్నాయండి బాబు. మా చిన్నది చూడండి, అబ్బా వావ్. సో ఇది ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న పార్క్ అండి. ఈ పార్క్తో మాకు మంచి మెమరీస్ ఉన్నాయి. ఏ మెమరీ అంటే క్రిస్ గారి ఫస్ట్ బర్త్డే ఇక్కడే చేసాము. వీలైతే ఆ ఫొటోస్ పెట్టగలిగితే ట్రై చేస్తాం. ఇప్పుడే మాట్లాడుకుంటున్నాము. మొన్నే మీరు చూసారు రిచిది 10th బర్త్డే చాలా గ్రాండ్గా చేసాము. క్రిస్ గారితో అంటున్నాం, వెళ్ళరారా క్రిస్ గారితో అంటున్నాము నీ 10th బర్త్డే మళ్ళీ ఇక్కడ చేద్దామా అని. ఎందుకు అంటే వీడి బర్త్డే ఎలా చేసామో ఫోటోలు చూపించినా సరే ఇలా చేశారా అంటున్నాడు. ఎందుకంటే గుర్తుండదు కదా. సో అనుకుంటున్నాము మరి ఇప్పటికి మెయింటెనెన్స్ అది మారిపోయింది. సో వాక్ చేస్తూ సరదాగా మళ్ళీ ఆ మెమరీస్ అన్ని రికలెక్ట్ చేసుకుంటున్నాము. సో మేము ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత చక్కగా ఈ పక్షుల సౌండ్స్ అయితే వినిపిస్తున్నాయండి. అవైతే అసలు మనకి చాలా లేదు, కాకులు గోల వినపడుతుంది. ఇంకా ఏం వినిపిస్తాయి మనకి? హార్న్లు, ఈ బస్సు, ఇవే సౌండ్లు అండి. కానీ ఒకసారి నేను మాట్లాడను, మీరు వినండి. ఆ సౌండ్స్ భలే ఉన్నాయండి. అసలు అంటే మరీ ఎక్కువ కాదు కానీ అప్పుడప్పుడు కొంచెం పెద్ద బర్డ్ అరుస్తుంది, భలే బ్యూటిఫుల్ గా ఉంది. క్రిసి ఏమన్నాడంటే, డాడీ మున్నార్లో ఉన్నట్టుంది కదా అన్నాడు. లిటరల్లీ అండి, మేము మున్నార్లో బయట కూర్చున్నప్పుడు కాటేజ్ దగ్గర బర్డ్ సౌండ్, ఆ మ్యూజిక్ లో ఉండేది మార్నింగ్. అదేదో థెరపీ లాగా. దానికి తోడు ఇలాచీ తోటలో మధ్యలో ఆ స్మెల్, ఆ ఫ్రేగ్రెన్స్ చాలా బ్యూటిఫుల్. ఒక్కటే మ్యూజిక్ ఇస్తుంది. ఇక్కడ ఉన్నాయండి బర్డ్స్ ఉన్నాయి. పైన ఒకటి ఉంది, డవ్ అంటారు కదా. మాకు వినపడుతున్నాయి సౌండ్స్. బట్ మైక్ అవి క్యాచ్ చేస్తున్నాయి లేదో మాకు తెలీదు. ఉవ్వాలా డాడీ? ఉవ్వాలా. రిచియల్కి చిన్నప్పుడు స్వింగ్ అని నోరు తిరిగారు కాదు కదండి. అప్పుడు ఉయ్యాలంటే ఉవ్వాలా అనేవారు. అలా చాలా పదాలు ఉన్నాయండి. గొంగ అనేవారు. ఒరే దొంగ అని మేము అన్నాం అనుకోండి, ఆడు గొంగ అనేవాడు. ఇంకా గెట్ డౌన్ అని నేర్పించేవాళ్ళు. అప్పుడు ఇంకా చిన్నగా ఏంటి నడక నేర్చుకునేటప్పుడు ఆడు గినోమ్ అనేవాడు అండి. వచ్చిన పాటలు అవి. అందులో ఆనిముత్యమే షనా అండి. వంశీ అన్న అని ఆడు అలాగా షనా అని పిలవడం మొదలు పెట్టాడు. ఇంకోటి ఏంటంటే గుద్దేస్తాను అనేది దుద్దేస్తాను అనేవాడు. మళ్ళీ కొబ్బరి బొండం, కొప్పత. అలాగే నన్ను డాయా అనేవాడండి. డాడీకి వచ్చే పాటలు అవి.
అలాగే ఒక షార్ట్ కూడా తీసాము. ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క ఫేవరెట్ కదండి. వింటర్ వస్తే మాకు క్రిస్మస్ వస్తుందని, వింటర్ హ్యాపీనెస్ ప్లస్ రిచ్ బర్త్డే వస్తుందని. అలాగే నా బర్త్డే, మా వెడ్డింగ్ యానివర్సరీ ఇలాగా. సమ్మర్ మామూలుగా అయితే నచ్చదు, ఎందుకంటే ఒక్కొక్క బట్ సమ్మర్ కోసం ఎందుకు వెయిట్ చేస్తామంటే మ్యాంగోస్ కోసం. ఇదిగోండి ఆల్రెడీ మ్యాంగోస్ ఈ ఇక్కడ ఉన్న చెట్లకి చాలా పోతుందండి. మరి ఈసారి అన్ని చెట్లకి అలాగే పోతుంది. మేబీ ఏమంటారు మంచు తక్కువగా ఉండడం వల్ల, ఎందుకంటే వింటర్లో చలి ఉండట్లేదు కదా. ఏ కాలంలో రావాల్సిన ఆ వాతావరణం ఆ కాలంలో ఉండట్లేదు. సో ఇక్కడ మాట చెప్పాలండి, ఏంటి అంటే మన లైఫ్ అంతా హర్రీ బర్రీ కదా. ఉదయాన్నే లేవడం టార్గెట్సే. ఉదయాన్నే లేగాలి, 6 o'clock లేవాలి. ఆడవాళ్ళకైతే వాళ్ళ క్యారేజ్ ప్రిపేర్ చేయాలి, పిల్లలకు వంటలు వండాలి, వాళ్ళని స్కూల్కి పంపించాలి, అయిపోయిందని అనుకుంటారు. కానీ లేదు, మళ్ళీ బట్టలు ఉతుక్కోవాలి, అన్నీ సర్దుకోవాలి, ఇంట్లో అవి ఇవి అయిపోతే తెచ్చుకోవాలి, మధ్యాహ్నానికి లంచ్ ప్రిపేర్ చేయాలి, అయిపోతే పడుకుని పోవచ్చు అనేది లేదు, మళ్ళీ ఇంకేవో పనులు, ఈవినింగ్ వచ్చేటప్పుడు పిల్లలకి రెడీ చేయాలి, నైట్కి వంట, ఇదే అలా తిరుగుతుంది కదా. సో ఏమంటారు, మనం మనుషులంగా మనం మిషన్లు అయిపోయామండి. ఈవెన్ మిషన్ కూడా ఎక్కువ అలసిపోతే వేడెక్కిపోద్ది. అందుకనే ఎక్కువ వర్క్ ఉన్న కంప్యూటర్స్ని ఏసీ రూమ్లో పెడతారు. అలా మనకు కూడా బ్రేక్ కావాలని అయితే అనిపిస్తుంది. నాకు ఈ మధ్య అనిపించింది, బాబు అన్నీ నెత్తి మీద వేసుకోకూడదు. నెత్తి మీద వేసుకుంటే లిటరల్గా నేను ఒక 1 month బ్యాక్, 1.5 months బ్యాక్ నా హ్యాండ్స్ ఇలా షేక్ అయిపోయాయండి, ప్రెషర్ తట్టుకోలేక. ఈ యాంగ్జైటీ వల్ల, ఈ ప్రెషర్ వల్ల, స్ట్రెస్ వల్ల నాకు ఒక డాక్టర్ చెప్పారు ఏంటి అంటే, ఏదైతే మీరు మెడికేషన్ వాడుతున్నారో ఆ మెడికేషన్ కూడా మీకు ప్రాపర్గా పనిచేయదు, మీ బాడీ స్వీకరించదు, కాబట్టి దాన్ని తగ్గించుకోవాలని. కాబట్టి అనవసరమైనవి జగమంత కుటుంబం నాది అనుకోకూడదండి ఒక రకంగా చెప్తే. ఎందుకంటే దానివల్ల ఆరోగ్యాలు పాడైపోతాయి. అన్నీ నెత్తి మీద వేసుకోకూడదు. అప్పుడప్పుడు సర్లే ఏవైతే అయ్యింది మిగతా వాళ్ళు చూసుకుంటారు అనుకునే పరిస్థితులు కూడా ఉండాలి. అలాంటి డేస్ అప్పుడప్పుడు నెలకొకసారన్నా, ఒక 2 నెలలకు ఒకసారన్నా. అందుకే నేను అంటున్నాను, ట్రిప్ వేయాలి, త్వరగా ట్రిప్ వేయాలని. ఎందుకు అంటామంటే ఆ 10 days మేము ప్రపంచాన్ని మర్చిపోతాము, మాకు మేముగా అలాగే ఎంజాయ్ చేస్తాం ఫ్యామిలీగా. అది మాత్రం ఉండాలండి. అదే ఇప్పుడు ఎలా తిరుగుతుంటే ఆంటీ టీ పెట్టింది, టిఫిన్ చేసుకుంటుంది, మధ్యాహ్నం మాకు భోజనం చేస్తుంది, మేము చేయడం వల్ల తిని పెట్టడమే. పిల్లలకి ఏదైనా అవసరం అనుకో, మీరు అమ్మమ్మని అడుక్కోండి బాబు, మమ్మల్ని అడగండి అని. సో గ్రాండ్ పేరెంట్స్ ఉండడం వల్ల వాళ్ళకి కూడా అదే సరదా కదండి, రావాలి ఇంటికి, పిల్లలు ఉండాలి. ఆంటీ అంటుందంట సాయంత్రం వరకు ఉండాలి అని. మేము ఎందుకంటే రాకెట్ లాగా వచ్చి రాకెట్ లాగా వెళ్ళిపోతాం, పక్కనే ఇల్లు కదా. అంటే వచ్చినట్టు అనిపించదు మమ్మీకి, ఎందుకు అప్పుడే ఎందుకు సాయంత్రం వరకు ఉండేళ్ళండి అని. మాకున్న వ్యాపారాలు అలాంటివి. బట్ ఈ డే ఆఫ్ అంటారు కదా, ఇప్పుడు డే ఆఫ్ అనేది కూడా డే ఆఫ్లా ఉండట్లేదండి, వీకెండ్ అంటున్నారు. వీకెండ్ అయినా అందరూ పిల్లలు ఇంట్లోనే ఉంటారు, ఆడవాళ్ళకి తప్పదు కదా, అవన్నీ చేసుకోవాలి, భోజనం వండుకోవాలి. మొన్న ఒక ఆయన అన్నారు, ఏం వండుకోవాలన్నదే పెద్ద వర్క్. కరెక్ట్. ఆలోచించడం, వాటికి ఏర్పాటు చేసుకోవడం. ఇప్పుడు ఏం వండాలి అని అంటే అందరూ హ్యాపీగా తినాలి అని వండితే పర్లేదు, ఆలోచిస్తే ఓకే, అన్ని కూరగాయలు కలిపేద్దాం అని అనుకుంటే ఈజీ, మధ్యాహ్నం రాత్రికి పెట్టేద్దాం అనుకుంటే పెద్ద కష్టమేం కాదు. అది కూడా కష్టమేలేండి. ఏం వండాలా అనేది మా ఇంట్లో కూడా పెద్ద రోజు టాపిక్. అరే ఈరోజు ఆలు పరాటా తిందామంటే మా చిన్నోడు మెయిన్ అండి, కలవడాడు. ఆడొక్కడి గురించి మొత్తం డిస్టర్బ్ అవుతుంది. ఆడిది తినడు అని అనుకొని అది లైట్ తీసుకుంటాం కదండి, అదే అడుగుతాడండి. మిగతా రిచి అందరం అడ్జస్ట్ అవుతాం కానీ. లేదు నాన్న, అంకులాళ్ళు ఖచ్చితంగా వైజాగ్ వెళ్ళని అంటుంది. ఇక్కడ ఎందుకుంటారే అంటున్నాను నేను. నేను పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ అమ్మా, మా ఇల్లు ఇక్కడేను.
అతను వంశీ తనే మాతో పాటు వస్తుంటాడు కదా ట్రిప్స్కి. మరొక హ్యాపీ మూమెంట్ అండి, ఒక సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మమ్మల్ని గుర్తుపట్టి మమ్మల్ని వచ్చి మీట్ అయ్యారు. చాలాసేపు చాలా విషయాలు మాట్లాడుకున్నామండి. ఫైనల్గా మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. క్రిస్సిగాడిని చూడండి, క్రిస్సిగడి ఫోటోగ్రఫీ అండి. చూడండి ఆ చెత్తలో కూర్చొని వాటికి ఫొటోస్ ఎలా తీస్తున్నాడో, కానీ చాలా బాగా వచ్చింది. వీలైతే మీకు వాడు తీసిన క్లిప్స్ వీడియోలో పెడతాను. అవి కూడా మేము వీడియోస్ ఎందుకు తీస్తామో కూడా చెప్తాను. ఇలాంటి వాటికి అంటే ఆ ఫ్యూచర్ వీడియోస్ కోసం ఉంటుంది కదా అని నేను ఎక్కడ రివీల్ చేయట్లేదు. వాటి వీడియోస్ కూడా నేను ఎందుకు చేస్తామో, ఇలా వీడియోస్ ఎందుకు తీస్తామో కూడా నేను చెప్తాను. అదే వాడు ఫొటోస్ తీస్తున్నాడు, అయితే మేము చెప్పాము కింద కూర్చొని తీసేనా అని అన్నామన్నమాట. అంటే చాలామంది పేరెంట్స్ మురికి అయిపోతాయి, చెత్త అయిపోతుంది, అందులోకి వెళ్ళక ఇందులోకి వెళ్ళకని అంటారు కదండి. వాళ్ళు ఎంత ఎక్స్పోజ్ చేస్తే అంత ఇమ్యూనిటీ వాళ్ళకి ఉంటుందండి పిల్లలుగా. ఇప్పుడు ఏదైతే వాళ్ళ స్ట్రెంగ్త్ ఉంటుందో అదే ఏజ్ పెరుగుతున్న కొలది ఉంటుంది కదా. ఆడుకోమంటారు, బాడవకూడదు అంటారు. బాడవకుండా ఎలా ఆడుకుంటారు? అన్నం తినేయాలంటారు, కింద మెతుకులు పడకూడదు అంటారు. నాకు కాన్సెప్ట్ ఏంటో అర్థం కాదండి బాబు అసలు. మేము పడినా పర్లేదు, చెత్త అయినా పర్లేదు అని వాళ్ళని వదిలేసామండి. వాళ్ళిద్దరూ ఏమంటారు జాగ్రత్తగా నీటికి 2.5 years నుంచి వాళ్ళు తినడం నేర్చేసుకున్నారు. పార్టీ కూడా వాళ్ళే నేర్చుకున్నారు. డైపర్లు వదిలేయడం కూడా అన్నం చూసి తమ్ముడు అలా ఈజీగా. 3 years మేము అంటే ఫస్ట్ బాల్ కదా, ఇప్పటికీ తినిపిస్తారు. ఎందుకంటే తినండి అంటారు. ఎందుకు తినడం అంటే మీరు నేర్పించలేదు. మా వాలకాలు మీకు ఎలా ఉన్నాయో తెలియదు కానండి, అంటే పొద్దున్నే కదా ఫుల్ చెమటలు పట్టేసామండి. అండ్ ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ ఏంటి అన్నట్టున్నది, అంటే ఏ టార్గెట్స్ లేవు, ఏ పని లేదు అసలు. రిచిను జాన్ వెళ్ళిపోయారు. నేను జోషి ఇంక సరే స్లోగా ఇంటికి వాక్ చేసుకుని వెళ్దామని. మమ్మీ వాళ్ళ ఇంటి లోపలికి వస్తానండి, ఇదేదో గార్డెన్లోకి ఎంటర్ అయినట్టు ఉంటుంది. ఎందుకంటే మాత్రం అండి వాళ్ళు అన్నీ పెంచుతారండి. మీకు చూడండి ఉసిరిగాయలు చూపిస్తుంది ఇప్పుడు. పద ఎన్ని ఉసిరిగాయలు పైన ఉన్నాయి మీకు జూమ్ చేస్తాను. పైన అయితే గుత్తులు కింద కమ్మాయిలు షో. ఎన్ని ఉసిరిగాయలు చూడండి. ఇవి చాలా పుల్లగా ఉంటాయి కదా. ఇవన్నీ కింద పడిపోయాయి ఇవన్నీ కూడా. ఇదేమో గులాబ్ జామున్ ట్రీ అండి. ఇది గులాబ్ జామున్ అంటారు కదా, జామున్ అంటారు. ఇదేమో మ్యాంగో, అటు పక్కేమో సపోటా, అరటి మొక్కలు. దోశలు వేస్తున్నానండి. అంటే మేము సడన్గా అనుకున్నాం అనమాట మమ్మీ వాళ్ళ ఇంటికి వద్దామని. మమ్మీ అయితే పూరీను బంగాళదుంప కూర ప్లాన్ చేసింది, కానీ మళ్ళీ మేమే దోశలు షిఫ్ట్ అయ్యాం. దోశ బ్యాటర్ తెచ్చేసుకున్నామండి. దోశ బ్యాటర్ తెచ్చుకొని పల్లి టమాటా చట్నీ అండి. మీలో ఎంతమంది ఆ కాంబినేషన్తో చేస్తాను కింద కామెంట్స్లో తెలియచేయండి. ఆల్రెడీ నేను ఇదిగోండి పల్లీలు ఫ్రై చేస్తాను అనమాట. పచ్చిమిరపకాయలు జీలకర్ర వేసేసి ఫ్రై చేస్తాను. టొమాటోస్ అనమాట. తర్వాత వెల్లుల్లిపాయ పచ్చి వేసి ఎక్కువ ఫ్రై చేస్తే మంటగా చాలా బాగుంటుంది. విత్ తాలింపు. బాబోయ్ తాలింపు అంటాను. ఆల్రెడీ వేసేసానండి. సో ఒకటి వేస్తే మళ్ళీ వెయిటింగ్ ఉంటుంది దోశలకి, పూరికి కానీ. అందుకే కొన్ని ముందు బై హ్యాండ్ పెట్టుకుంటే. పప్పులన్నీ నీ దాంట్లో ఉన్న ఒక్క పప్పు కూడా నాకు రాలేదు. తీసుకో బాబు. ఒక్కటి కూడా రావట్లేదు ఏంటంటే. నేను మామూలుగానే తీసుకుంటా. జీడిపప్పులన్నీ ఏరేస్తుందండి మామూలుగా. నీకు ఇష్టం ఉండదు కదా. అదే అలాగని కిట్టించేస్తున్నాం. జోషి ఉట్టిగా తింటాడండి జీడిపప్పులు, కానీ మేము మాత్రం ఏ కూరలో వేసినా తినేస్తాము. ఆల్రెడీ ఒక రౌండ్ దోశలు వేసుకున్నామండి, ఇంకా కూర్చుని పోయామన్నమాట. మిగతా మమ్మీ వేస్తుంది వేడివేడిగా. ఒక్కొక్కరిది ఒక్కొక్క రిక్వైర్మెంట్ అండి. నాకేమో ఇలా క్రిస్పీగా ఉండాలి, జోషికేమో మెత్తగా ఉండాలి. ఇదేమో తాలింపు చట్నీ, ఇది వితౌట్ తాలింపు. అలా అవుతుంది మరి. సాగుతుంది అనాలి. అలా అనలేక అంటే పిల్లలండి క్రిస్పీకి అసలు తాలింపు వద్దు, అడిగి ముద్దగా ఉండాలి కొంచెం.
మాకేమో తాలింపు ఉండాలి కొంచెం వాటరీగా. వీడికేమో దోశ ఇష్టం ఉండదు, ఇడ్లీ, అది కూడా పొట్టి ఇడ్లీ అంటే తొక్కతో చేసిన ఇడ్లీ ఉంటుంది కదా. చక్కగా టిఫిన్స్ అయితే కంప్లీట్ చేస్తామండి. అలా కూర్చున్నాము, లేకపోతే వేయట్లేదు. టైం ఎంత అవుతుంది? 11. సో మేము ఏ ఛాన్స్ వదలట్లేదండి, అంటే షూట్ చేయడానికి. ఒకటి ఏంటంటే తనకి లీవ్ వచ్చింది, నేను కూడా ఇందాక చెప్పాను కదా ఎక్కువ స్ట్రెస్ తీసుకోదలుచుకోలేదు, కొన్ని కొన్ని ఆపుకున్నాను. నా పని అయిపోతుంది, అందుకనే ప్రతిదీ షూట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఎందుకంటే అది మాకు మెమరీ కింద కూడా ఉంటుందండి. నిన్నే నేను పాత వీడియోలు చూసినప్పుడు రిచి క్రిస్సి వాళ్ళు ఎంత చిన్నగా ఉన్నారో, ఎప్పుడు చెన్నై సిరీస్ చూశాను, అవి యూట్యూబ్లో ఉండిపోయాయి. ఆ యూట్యూబ్లో ఉన్నవి మాకు మెమరీగా ఉన్నాయి, కాబట్టి ఇవన్నీ ఎందుకు మెమరీగా ఉంచుకోకూడదని ఏ ఛాన్స్ వచ్చినా వీడియో తీసేస్తున్నాము. ఇంకోటి ఏంటి అంటే ఫ్యామిలీ బాండింగ్ అనేది ఈ రోజుల్లో చాలా తక్కువ ఉందండి. ఇదివరకు అయితే నాన్న ఇంటికి వచ్చేస్తే పిల్లలు ఇంకా డాడీ ఎప్పుడు వస్తారు, నాన్న ఎప్పుడు వస్తారు, వచ్చేటప్పుడు ఏం తెస్తారు, చిన్నప్పుడు పప్పలు అనేవాళ్ళం, పప్పలు తెస్తారు మన. సో ఇప్పుడు అలా ఉండట్లేదు, ఇంకా అక్కడి నుంచే అక్కడ పార్టీలకు వెళ్ళిపోవడం, అర్ధరాత్రి రావడం, వచ్చేటప్పుడు పిల్లలు పడుకుని పోవడం, వాళ్ళకి ఆ బాండింగ్ కానీ లేకపోతే రిలేషన్స్ కానీ ఉండట్లేదు. సో ఇలా ఫ్యామిలీ బాండింగ్, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం మీకు చూపిస్తే ఇక్కడ ఏమి మేము చెప్పలేకపోవచ్చు, డైరెక్ట్గా సూక్తులు మాట్లాడకపోవచ్చు, బట్ మేము ఏవైతే లైఫ్ మేము లీడ్ చేస్తున్నామో అది చాలామందికి ఇన్స్పైరింగ్గా ఉంది అని చాలాసార్లు చెప్పారు. కలిసి వండుకోవడం అంటే ఇది బేసిక్ ఎసెన్షియల్ అండి, ఇది మిస్ అవుతున్నాం సాధారణంగా. అంటే మన ఈ జంజట్ లైఫ్లో నిన్నే ఎవరో చెప్తే విన్నాను, ఎవరో వాళ్ళ హస్బెండ్ అంట ఎక్కడో వాళ్ళ ఫ్రెండ్స్తో వీకెండ్ సెలబ్రేషన్కి వెళ్ళిపోయారంట. తినేమో మరి నేను ఒక్కదాన్ని ఏం చేయాలని చెప్పి తిను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను అని. మరి ఎవరన్నారు, మా కొలీగ్ వాళ్ళ చుట్టాలో ఎవరో, మొత్తానికి సంథింగ్ విన్నాను అన్నాడు. వినేటప్పుడు అనిపించింది ఇటు వెళ్ళే బదులు మీరిద్దరు కలిసి చక్కగా స్పెండ్ చేయొచ్చు కదా అని అనిపించింది నాకు. అది లేదండి, నేను చాలా షార్ట్స్ రీల్స్ చూస్తున్నాను. ఏంటంటే హస్బెండ్ ఎస్కేప్ కొట్టాలి, బ్యాంకాక్ వెళ్ళిపోవడానికి ఎన్ని అటెంప్ట్స్, బ్యాంక్ అది రీల్ అనమాట. దానికి మళ్ళీ జనాలు వాళ్ళని సెలబ్రిటీలు చేయడం. అంటే నువ్వు ఎందుకు బ్యాంకాక్ ఎస్కేప్ కొట్టాలనుకుంటున్నావు? నీ ఫ్యామిలీని తీసుకెళ్ళొచ్చుగా, నీ పిల్లల్ని తీసుకెళ్ళొచ్చుగా. ఇంకోటి మందు కొట్టడానికి బోల్డ్ ప్లాన్స్, వాళ్ళ గురించే మళ్ళీ చెప్తున్నా, ఎవరినో పాయింట్అవుట్ చేస్తున్నాను అనేది కాదు. చూడండి మనం టార్గెట్, మన డైరెక్షన్ ఎటు వెళ్ళిపోయిందో చూడండి. అంటే అవే నచ్చుతున్నాయి కూడానండి. అలా అంటే మందు కొట్టడానికి ఇంట్లో వైఫ్కి తెలియకుండా ఎలా ట్రై చేయాలి, అది మళ్ళీ వాళ్ళు అది చూపించడం, మళ్ళీ రీల్స్లో మళ్ళీ దానికి మళ్ళీ బోల్డ్ హైప్ క్రియేట్ చేయడం, అది అసలు చేస్తుంది. మందు కొట్టడమే తప్పు, మళ్ళీ దాన్ని పబ్లిక్గా అందరికీ చూపించి మళ్ళీ మేము ఇలా ప్రయత్నిస్తాం చూపించడం, అంటే దానికి స్లోగా ఇంజెక్ట్ చేస్తున్నారు, అవే నచ్చుతున్నాయి, అవే పిల్లలు కూడా చూస్తారండి. అంటే మనం కూడా చూసుకోవాల్సిన ఏంటంటే మనం ఏం చేస్తామో పిల్లలు అదే నేర్చుకుంటారు. సో మేము ఈ బేసిక్ ఎసెన్షియల్స్ అండి, ఇవి జోషి అన్నట్టు ఇవి అంత ఇంట్రెస్టింగ్గా ఉండవు, అంత డ్రామా ఉండదు, అంత హైప్ ఉండదు, అయినా సరే ఇవి చాలా యూజ్ఫుల్. మేము ఎలా ఉంటామో అదే మీకు చూపిస్తున్నాము, అది ఉపయోగపడుతుందని. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. టుడే అని కాదండి, ఇంకా చాలా చాలా మలుపులు తిరుగుతున్నాయి ఈరోజు. సో బ్రేక్ఫాస్ట్ సెషన్తో అయితే ఇక్కడితో క్లోజ్ చేసాం. నెక్స్ట్ ఏదో ప్లాన్ చేసిందండి అపరాజిత, అంటే సరదాగా అనుకున్నానండి, మరి అది నెక్స్ట్ వీడియోలో ఎంతవరకు నేను అది చూపించగలను వద్దులే, అవుతుందో లేదో తెలియదండి. ఏం లేదు, మా పిన్ని కూడా వస్తుందంట. సో మా మమ్మీ వాళ్ళు తమ్ముడి దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళేవో ఏర్పాట్లు చేసుకున్నారు. సో నేను కూడా ఏదైనా వాళ్ళకి చేసి పంపిద్దామని అనుకుంటున్నాను. ఏం చేస్తానో నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తానండి. సీ యూ అగైన్ ఇన్ దట్ అమేజింగ్ వీడియో. అమ్మో, బాయ్ బాయ్, టేక్ కేర్.